ఇప్పటివరకు నేను వ్లాగ్ నచ్చితేనే షేర్ చేయండి అని చెప్తాను. బట్ ఈ ఒక్క వ్లాగ్ మీకు నచ్చినా నచ్చకపోయినా విఎన్ఆర్ స్టూడెంట్స్, మీరు అండ్ అదర్ కాలేజ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి వీడియోస్ షేర్ చేయండి. కొత్త జూనియర్స్కి షేర్ చేయండి. మీకన్నా చిన్నగా ఉన్న బ్రదర్స్ ఉన్నా, లేకపోతే మీ ఫ్రెండ్స్ అయినా కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి నా మాటలు కొంచెమన్నా నచ్చి అట్లీస్ట్ ఒక్కళ్ళన్నా మారుతారు. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, అందరికీ వెల్కమ్ గైస్. సో అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా సేఫ్గా తిరిగి ఇంటికి అయితే వచ్చేసాను. ముంబై వీడియోస్ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు చూపించిన లవ్ నిజంగా చాలా, నాకు ఇప్పటికైతే చాలా, నాకు స్టార్టింగ్ ఆఫ్ ద యూట్యూబ్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకైతే. సో నేను పెట్టిన 8 వీడియోస్లో 50% ఆఫ్ ద వీడియోస్ రీచ్ 3K, 2 to 3K వ్యూస్ అయితే దాటినాయి. చాలా నాకు. బట్ నేను అనుకున్న వీడియో 2-3 ఉన్నాయి, 1-2 ఉన్నాయి, అవైతే అసలు క్రాస్ కాలేదు. నేను చాలా, మీకు గుర్తుందో లేదో, రాజ్మాచి ఫోర్ట్ వీడియో ఒకటి తీశాను నేను, గుర్తుందా? సో ఆ రాజ్మాచి ఫోర్ట్ది చాలా అంటే చాలా కష్టపడ్డాం మేము. వీడియోలో చూపించిన దానికన్నా బయట ఇంకా కష్టపడ్డాం. వీడియోలో చూపించాను కూడా ఆల్రెడీ. సో ఆ కష్టం ఐ థింక్ అందరికీ నచ్చుతుందేమో. సో దిస్ గోనా బీ ద వీడియో. కొంచెం అనిపిస్తుంది కదా, కొంచెం వైరల్ అవుతుందేమో అని. సో అట్లాంటి వీడియో అని అనుకున్నాను. ఏమో తెలియదు, అదైతే వైరల్ కాలేదు, మరి అటర్ ఫ్లాప్ అయిపోయింది. 500 వ్యూస్లో ఉంది మన ఫస్ట్ వీడియో అనుకుంటే, అంతగానం తక్కువ రావడం. 400 to 500 వ్యూస్లో అయిపోయింది అది. బట్ అనుకోని వెళ్ళినాయి చాలా నాకు ఇప్పటికైతే. దీంతో అయితే మనం ఆగము, మనకి ఇంకా చాలా కావాలి, చాలా మైల్ స్టోన్స్ కావాలి, చాలా అంటే చాలా మైల్ స్టోన్స్ కావాలి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వీడియోస్ని చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా షేర్ కూడా చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. సో దట్ మన ఛానల్కి మంచి రీచ్ అయితే వస్తుంది. నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను. బ్రేక్ వచ్చింది కదా, గ్యాప్ వచ్చింది కదా, 9 days గ్యాప్ వచ్చింది, లిటరల్గా 9 days, 1 week కూడా కాదు. నాకు కూడా తెలియదు ఎందుకు వచ్చింది ఆ గ్యాప్. అదేదో మూవీలో డైలాగ్ ఉంటుంది తెలుసు కదా మీకు, బ్రేక్ తీసుకోలేదు, బ్రేక్ వచ్చింది అని చెప్పి ఆటోమేటిక్గా. సరే నాకు కూడా అంతే అనిపిస్తుంది. ఎందుకు 9 days వేస్ట్ చేశానా అని ఇప్పుడు అనిపిస్తుంది. నాకు అసలు అర్థం కాలే, అసలు 9 days వేస్ట్ చేశానా అని చెప్పి నేను ఇప్పుడు చూసుకుంటున్నాను. నేను నాకు ఆ డైనమాలో ఉండిపోయాను నేను, ఇంకా వీడియోస్ అయిపోలేదు ఉన్నాయని చెప్పేసి. సో చూడని వాళ్ళు ప్రతి ఒక్కరు చూసేసేయండి. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, నాకు నా బ్రెయిన్లో 2 days బ్యాక్ వచ్చింది ఐడియా ఈ వ్లాగ్ తీద్దామని చెప్పేసి. సో ఐ థింక్ 2 days బ్యాక్, కరెక్ట్గా 2 days బ్యాక్ వచ్చింది నాకు ఈ ఐడియా ఈ వ్లాగ్ తీద్దామని చెప్పేసి. ఏంటంటే హెల్మెట్స్ గురించి ఒక వ్లాగ్ తీద్దామని అనుకున్నాను నేను. హెల్మెట్స్ గురించి అంటే నోబడీ ఈస్ యూత్ రైడింగ్ గురించి, యూత్ డ్రైవింగ్ గురించి అండ్ హెల్మెట్స్ గురించి. హెల్మెట్ ప్లేస్ అ వైటల్ రోల్ కదా మన రైడింగ్కి. సో హార్ట్ లాగా హెల్మెట్. సో దాని గురించి ఒక మంచి వీడియో తీద్దామని అనుకున్నాను. అంత లోపలే నాకు ఒక న్యూస్ అయితే తెలిసింది. ఈరోజు సండే, ఈరోజు సాటర్డే, నిన్న ఫ్రైడే ఈవినింగ్ 6 o'clockకి నేను విఎన్ఆర్ స్టూడెంట్ అని చెప్పా కదా. రైట్ నో నేను విఎన్ఆర్లో బీటెక్ 4th year చేస్తున్నాను. సో బీటెక్ 4th year అంటే మా జూనియర్స్ వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అంట, ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్తున్నారంట. సో వాళ్ళు ఏం చేశారంటే, ఎగ్జామ్ అయిపోయిందంట నిన్న వాళ్ళకి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎక్కడికో వెళ్ళారంట. తిరిగి వస్తుంటే దుండిగల్ ఓఆర్ఆర్ పక్కన సర్వీస్ రోడ్లో వెహికల్ ఫొటోస్ చూస్తుంటే స్పీడ్లోనే వచ్చామని అంటున్నారు. ఫొటోస్ చూస్తుంటే అంతే అనిపిస్తుంది, ఒక మంచి స్పీడ్లోనే ఉన్నట్టున్నారు. అంత క్రష్ అయిపోయింది. మేబీ చూపించచ్చు అంటే చూపిస్తాను నేను, లేదంటే లేదు. మంచి స్పీడ్లో వెళ్ళిపోయి ర్యాపిడ్ కర్వ్లో ఒక లారీ పార్క్ చేసి ఉందంట. డైరెక్ట్ వెళ్ళిపోయి కింద దూరిపోయింది కార్. నిజంగా చాలా బాధ వేసింది నిన్న న్యూస్ తెలిసిన తర్వాత. ఎందుకంటే నేను కాలేజ్ జాయిన్ అయిన దగ్గర నుంచి ప్రతి ఇయర్ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది మా కాలేజ్లో. ఏంటా అని చూస్తాం, ఒక కాలేజే కాదు, ఎవ్రీ కాలేజ్ మా చుట్టూ ఉన్న ఎంఎల్ఆర్ఐటీయే కాదు, మల్లారెడ్డియే కాదు, బీవీఆర్ఐటీయే కాదు, గోకరాజే కాదు, ఇంకా కొన్ని గీతమే కాదు, ప్రతి దాంట్లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. ఎందుకు జరుగుతున్నాయా అని ఆలోచిస్తే యూత్ ఏం చేస్తున్నారు తెలుసా? షో చేస్తానికి స్పీడ్ వెళ్తున్నారు. షో చేస్తానికి స్పీడ్ అర్థమవుతుందని చెప్తుంది. స్నాప్చాట్ అని ఒకటి ఉంటుంది తెలుసు కదా. స్నాప్చాట్ అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కోసం దే గోయింగ్ స్పీడ్. నీకన్నా నేను ఎక్కువ స్పీడ్ వెళ్తా, నాకన్నా వాళ్ళకన్నా నేనే ఎక్కువ వెళ్తా అని చూపించుకోవడానికి దే ఆర్ గోయింగ్ చాలా స్పీడ్. ఎంత స్పీడ్ వెళ్తున్నారంటే
ఆ ఒక్క స్పీడ్ వెళ్ళే టైంలో స్నాప్ తీసేసి షో చేసుకుంటున్నారు. వీటి కోసం దేర్ గెటింగ్ అడిక్టెడ్. ఆ స్నాప్, ఇన్స్టా స్టోరీస్ నేను స్పీడ్ వెళ్తున్నాను చెప్పుకోవడానికి దేర్ గెటింగ్ అడిక్టెడ్ టు స్పీడ్ వెళ్తే ప్రాబ్లం లేదు. నేను నీతులు చెప్తున్నాను అనుకోకండి, యాజ్ అ ఎల్డర్ బ్రదర్ మీకు చెప్తున్నాను అనుకోండి. స్పీడ్స్ వెళ్ళొద్దు అని నేనైతే చెప్పాను, ఎందుకంటే నేను చెప్తే మీరు ఆగేటోళ్ళు కాదు. ఎవరు చెప్పినా హ్యూమన్ నేచర్ ఎలాంటిదంటే నువ్వు చెప్పేది ఏంది నాకు అన్నట్టు ఉంటాము. అలా ఎందుకు అంటున్నానంటే ఐ థింక్ నేను బైక్ తీసుకొని 4 years అవుతుంది. 17.5 yearsలో తీసుకున్నాను నేను. సో ఆ ఏజ్లో ఒక 390 మన చేతికి దొరకటం మీరే అర్థం చేసుకోండి ఒకసారి. ఒక బీస్ట్ వచ్చేసి ఒక కిడ్ మేజర్ కూడా కాదు, మైనర్ చేతిలో 390cc ఉందంటే ఎలా నడుపుతారో మీరే ఆలోచించండి. నేను కూడా అదే తప్పులు చేశాను. చాలా డెడ్లీ. సిటీలో ఎలా నడిపేవాడిని అంటే చాలా డెడ్లీ. మెచ్యూరిటీ లేని ఏజ్ కాబట్టి చాలా డెడ్లీ. ఏది చూసుకునేటువంటి కాదు, పిచ్చిగా నడుపుకుంటూ వెళ్ళేటువంటి. బట్ ఇప్పుడు మెచ్యూరిటీ అనేది వచ్చింది. ఆ మెచ్యూరిటీ వచ్చిన దగ్గర నుంచి చాలా తగ్గించాను. అండ్ వన్ రీజన్, నేను స్పీడ్స్ వెళ్ళినా కూడా ఐ యూస్ టు గో రెస్పాన్సిబుల్. ఎందుకంటే నాకు 17 yearsకి బైక్ వచ్చింది కదా, మా పేరెంట్స్ నాకు 17 yearsకి కొనిపించారు కదా. సో ఇప్పుడు నేను స్పీడ్ వెళ్ళి ఏదైనా తప్పు చేశానంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి నన్ను అన్నారు, నా పేరెంట్స్ని అంటారు. సో నా వల్ల మా పేరెంట్స్కి పేరు ఎందుకు పాడిపోవడం అని చెప్పేసి నేను ఎప్పుడు బైక్ తీసినా కానీ, ఎంత స్పీడ్ వెళ్ళినా కానీ నా బ్రెయిన్లో అదొక్కటైతే పక్కా ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళాలి, నా వల్ల పేరెంట్స్కి పేరు రాకూడదు. సో నేను సేఫ్గా ఉంటే మంచిగా ఉంటారు అందరూ అని చెప్పేసి ఐ యూస్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. అది నేను గుర్తుంచుకొని బ్రెయిన్లో ఎప్పుడు మర్చిపోకుండా ఎప్పుడు రైడ్ చేసేవాడిని. సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు మీ ముందర ఇలా ఉన్నాను. లేకపోతే నేను నడిపేటప్పటికి నాకు వచ్చిన క్లోజ్ కాల్స్కి నేను ఎప్పుడో పైకి పోతుండే. అమ్మో 5+ minutes అయిపోయిందా? సో ఈ ఒక్క బ్యాక్గ్రౌండ్లోనే మీకు బోర్ కొడుతూ ఉంటుంది. మనం ఇంకా బైక్ ఎక్కేసి మోటో బ్లాగింగ్లో కలుసుకుందాము. మిగతాదంతా అక్కడ మాట్లాడతాను నేను, మీకు కూడా బోరింగ్ ఉంటుంది. జిడ్డు ముఖంని చూస్తా మీరు. డైరెక్ట్ కాలేజ్ నుంచి వచ్చేసాను, ఆగలే నాకు వ్లాగ్ చేద్దాం అని అనిపించింది ఆ న్యూస్ తెలిసిన దగ్గర నుంచి. సో ఫేస్ వాష్ కూడా వేసుకోలేదు, డైరెక్ట్ వచ్చేసి డైరెక్ట్ వీడియో కెమెరా ఫోన్ పెట్టేసి డైరెక్ట్ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. బైక్ ఎక్కేసి మోటో బ్లాగింగ్లో మిగతా మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్ గైస్, అంతవరకు బాయ్. సో మన ముంబై తర్వాత మళ్ళీ హైదరాబాద్లో ఇప్పుడే ఫ్యూయల్ అయితే కొట్టించాను నేను, 500 కొట్టించాను ఇప్పటికైతే. మనం ట్రిప్ అయితే 0 వేసుకుందాం. 1794 kilometers నడిపాం మన ముంబై ట్రిప్లో. వా, దట్స్ లిటరలీ క్రేజీ. ఈ వర్షం అయిపోతే వెళ్ళొచ్చు ఇక్కడ, కానీ ఒక్కరు వర్షమే ఆగట్లే అసలు. ఈ చినుకులు పడుతూ ఉన్నాయి. నాకేమో ఈ గోప్రో వాటర్ ప్రూఫే, కానీ మైక్ పెడితే వాటర్ ప్రూఫ్ని కోల్పోతుంది అది. సో ఇది వాటర్ ప్రూఫ్ కాదు. ఇప్పుడు మైక్ పెడితే నాకేమో భయం వేస్తుంది, వాటర్ ప్రూఫ్ కాదు కదా, ఏమన్నా పాడైపోతుందేమో అని. లైక్ మైక్ ఎక్స్పోజ్ అయిపోతుంది కదా బయటకి. సో ఆ మైక్ వైర్ లోపలికి వాటర్ ఏమైనా వెళ్ళాయంటే మైక్ ఖరాబ్ అవుతుంది. అందుకే పిచ్చ భయం వేస్తుంది నాకు అసలు. సో చెప్తా ఉన్నా కదా, ఎక్కడ ఆపాం ఏమో స్టార్ట్ చేద్దాం మళ్ళీ. అయితే ఇదే మాట్లాడుతున్నా కదా. సో సేఫ్టీ గురించి ప్రతి ఒక్కళ్ళు జూనియర్స్ మీకే చెప్తున్నాను, ప్లీజ్ హెల్మెట్ వేసుకోండి. అండ్ ఈవెన్ కార్లో వెళ్ళే వాళ్ళు అస్సలు మర్చిపోకుండా సీట్ బెల్ట్ అయితే వేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది చెప్పాను కదా ఇందాక ఆల్రెడీ, నేను కాలేజ్ జాయిన్ అయిన దగ్గర నుంచి 4 yearsలో ఎవ్రీ ఇయర్ ఏదో ఒక యాక్సిడెంట్ చూస్తూనే ఉన్నాను. అండ్ ఎవరిని చూసిన పాపం అంత తక్కువ ఏజ్లో, నా ఏజే కదా ఎంతైనా, నేను అందరిలాగా నేనేం పెద్దోడిని కాదు. సో ఈ ఏజ్లోనే మనం లైఫ్ని కోల్పోవడం అన్నది అది చాలా బాధేస్తుంది ఎవరికైనా కానీ, ఇంత యంగ్ ఏజ్లో. సో ఇంత యంగ్ ఏజ్లో అదే మనం రెస్పాన్సిబిలిటీ తెచ్చుకొని మెచ్యూరిటీగా థింక్ చేసి ఎక్కడ ఎలా వెళ్ళాలో లేకపోతే ఎలా నడపాలో బైక్స్ అండ్ కార్స్ని ముందరే అర్థం చేసుకున్నామంటే మనకి ఎంత మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. చెప్పండి మీరు, ఫ్యూచర్లో మనకి ఎలా ఉంటుంది అసలు? ఇట్స్ గోయింగ్ టు బి క్రేజీ కదా. నేను చెప్తున్నాను కదా, బైక్ అనేది స్లో నడపండి అని నేను చెప్పాను. ఎందుకంటే చూడండి, నేను ఇప్పుడు 4th year వేస్తేనే నేను ఏం చేయట్లేదు, RPM 4లోనే ఉంది, అది అప్పుడే 70-80కి వెళ్ళిపోయింది సిటీలోనే. సో ఎక్కడ స్పీడ్ వెళ్ళాలో తెలుసుకోండి, అండ్ ఎక్కడ ఎలా వెళ్ళాలో తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్ వెళ్ళటం తప్పులేదు కదా అన్న అని చెప్పేసి ఇట్లాంటి రోడ్స్లలో మీరు 180లో అయితే కొట్టకండి. ఎందుకంటే ఇది పబ్లిక్ తిరిగే రూట్, ఏ రూట్లో వెళ్ళాలో తెలుసుకోవాలని చెప్పే కదా. ఇలాంటి రూట్స్లో వెళ్తే మనం వెళ్తున్నాం ఒకవేళ 140, 150, రోడ్ మీద పబ్లిక్కి ఇబ్బంది కదా, మన వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఆయన క్రాస్ చేస్తున్నాడు రూటు, మీరు మంచిగా కార్లో చిల్ అవుతున్నారు, ఫ్రెండ్స్ అందరూ తాగి నడుపుతున్నారో లేకపోతే నార్మల్గా నడుపుతున్నారో అది నాకు తెలియదు, మీకే తెలియాలి. సో నడుపుతున్నారు, మీరు నైట్ స్పీడ్గా వెళ్ళి వాళ్ళని గుద్దేశారు. మీరు అనుకోవచ్చు అంతా అయిపోయిన తర్వాత అయ్యో షిట్ మొత్తం అయిపోయినాక బై మిస్టేక్ అయిపోయింది అని అనుకోవచ్చు. బట్
అతను ఒక పెద్ద ఒక 2 ఫ్యామిలీస్కి హెడ్ అయి ఉంటే, అంటే అతని కింద ఒక 2 ఫ్యామిలీలు బతుకుతున్నాయి అని తెలిస్తే, ఇప్పుడు అతను ఒక్కడు చనిపోవడం వల్ల ఆ 2 ఫ్యామిలీస్ ఏమైతే మీరే చెప్పండి. ఆగురా నాయన, ఆ 2 ఫ్యామిలీస్ రోడ్డు మీదకి వస్తాయి కదా. సో మీరు ఆ ఒక్క చిన్న తప్పు చేయడం వల్ల 2 ఫ్యామిలీలు రోడ్డు మీద పడిపోతాయి కదా. అదే మీరు జాగ్రత్తగా ఉండుంటే అది అవ్వదు కదా. సో నేను చెప్తుంది ఏంటంటే, బీ ఏ రెస్పాన్సిబుల్ రైడర్. దాని అన్నిటికన్నా ముందర రైడర్ కన్నా బీ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్. మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ వచ్చేసి బీటెక్ స్టూడెంట్స్తోనే అయితే. ఎందుకంటే బీటెక్కి రాగానే ప్రతి ఒక్కరికి కొమ్ములు వచ్చేస్తాయి. అంటే అందరి గురించి చెప్తున్నాను, నేనేం తప్పు అనట్లేదు. బీటెక్ వచ్చామంటే ప్రతి ఒక్కరికి కొమ్ములు వస్తాయి. కొమ్ములు ఇన్ ద సెన్స్ అప్పుడప్పుడే మనకు ఆ మ్యాన్లీనెస్ వస్తుంది, అప్పుడప్పుడే కొంచెం ఆ మెచ్యూరిటీ మ్యాన్లీనెస్ పెరుగుతుంది, మనకి ఆ రుబాబు ఆ మ్యాన్లీనెస్ వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి. సో ఆ మ్యాన్లీనెస్ రావడం వల్ల ఏంటి తెలుసా, ఈ వరల్డ్లో మనకన్నా తోపు ఎవరు లేరు రాబే అన్నట్టు అనిపిస్తుంది. ఉన్నట్టు చెప్తున్నా, ఈ వరల్డ్లో మనకన్నా తోపు ఎవరు లేరు రాబే అనిపిస్తుంది. ఈగోలు వచ్చేస్తాయి మనకి, ఈగో. సో అందుకే నేను ఎప్పటి నుంచి చెప్తా, ఈగో రైడింగ్ ఈజ్ రాంగ్, ఈగో డ్రైవింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి. పక్కనోడు ఎవడన్నా స్పీడ్ వెళ్ళిందంటే, అరే వాడింది రా బే హీరో, నేను వాడికైనా స్పీడ్ వెళ్తా, వాడికైనా స్పీడ్ వెళ్ళి నేను కూడా నా హీరోయిజం కూడా చూపిద్దాం అని చెప్పి అనుకుంటారు. ఇది ట్రూత్. అంటే బీటెక్ స్టూడెంట్స్లో నేను కూడా ఒక స్టూడెంట్ నుంచి వచ్చాను కాబట్టి, నేను కూడా బీటెక్ చదువుకున్నా కాబట్టి, లైక్ ఆ ఏజ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి, నేను కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకున్నాను కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నా. అర్థమైందా? బట్ నేను చాలా తొందరగా రియలైజ్ అయ్యి బైక్ కొన్న 1 year or ½ yearలోనే రియలైజ్ అయ్యాను కాబట్టి నేను మీ ముందరున్నా. నేను కూడా రియలైజ్ అవ్వకుండా అంతే పిచ్చి అని నడుపుకుంటుంటే నేను కూడా ఉండేవాడిని కాదు. మీకు చాలా తొందరగా రియలైజ్ అయ్యాను కాబట్టి, ఇట్లా స్పీడ్స్ వెళ్ళటం కరెక్ట్ కాదు, ఎక్కడ పడతాయి అక్కడ అని చెప్పి రియలైజ్ అయ్యాను కాబట్టి నేను మీ ముందరున్నా. సో ఈ వీడియోతో మీరు తప్పు అనుకోకండి, నేనేమి క్లాస్ పీక్తున్నా అని మాత్రం అనుకోకండి. ఐఎమ్ జస్ట్ ఎడ్యుకేటింగ్ యూ. నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం, నాకు తెలిసినంత కొంచెం మీకు చెప్పానంటే అట్లీస్ట్ నేను 2-3 సేవ్ చేయగలుగుతాను కదా, అందరినీ చేయలేకపోయినా కూడా. ఇప్పుడు నేను చాలా మందిని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతా, అంటే నాట్ రాంగ్ వాళ్ళని, మంచి యూట్యూబర్స్ని చూసి ఇన్స్పైర్ అవుతా. సో ఇప్పుడు నన్ను చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు కదా. సో అందుకే నేను ఇనిషియేటివ్ తీసుకున్నా, అంటే ఇట్లా ఎందుకు అవుతున్నాయి అని చెప్పేసి వీడియో తీద్దామని అనుకున్నా. మేబీ ఇది రీచ్ అవుతుందో లేదో స్టూడెంట్స్ అందరికీ నాకు తెలియదు. ప్రతి ఒక్క విఎన్ఆర్ స్టూడెంట్, నాట్ ఓన్లీ విఎన్ఆర్ స్టూడెంట్, ప్రతి ఒక్క బీటెక్ కాలేజ్లో స్టూడెంట్స్కి వీడియో అయితే షేర్ అవ్వాలి. చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కళ్ళు చేసే తప్పిదే. హైవేస్లో వెళ్ళండి స్పీడ్, బట్ దేనికైనా లిమిట్ ఉంటుంది. వెళ్ళండి కదా, వెళ్ళమన్నారని చెప్పేసి మా అన్న చెప్పాడు, మా అక్షయనే చెప్పాడు అని చెప్పేసి 130, 140 లేకపోతే 200 కొట్టుకుంటే తిరగకండి. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ లిమిట్స్. రెస్పాన్సిబుల్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ చూసుకోండి, పబ్లిక్కి ఇబ్బంది కాకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పబ్లిక్ అండ్ ఫస్ట్ పేరెంట్స్. ఏం జరిగినా మీరు ప్రతి ఒక్కళ్ళకి మీ పేరెంట్సే ఆన్సర్స్ ఇవ్వాల్సి వచ్చేది, మీరు కాదు. ఓకేనా? మీరు కాదు, ఫస్ట్ మీ పేరెంట్సే ఆన్సర్ ఇవ్వాలి. ఫస్ట్ ఇంట్లో ఉన్న మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి. జస్ట్ థింక్ అబౌట్ దెమ్. మీకేముంది, మీరు మీ ఊరును వదిలేసి వచ్చేసి ఇక్కడ హాస్టల్స్లో బతుకుతున్నారు. వాళ్ళు పాపం మీకోసం ఎంత థింక్ చేస్తారు తెలుసా. హాస్టల్స్లో బతికే వాళ్ళైనా కానీ, నార్మల్ ఇంటి నుంచి వెళ్ళే వాళ్ళైనా కానీ, ఇంట్లో మీకోసం మీ పేరెంట్స్, మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళ హోప్ అంతా మీరే. పేరెంట్స్కి ఎవరికైనా వాళ్ళ సన్స్ అండ్ డాటర్సే హీరోస్. వాళ్ళకి మీ ఇంట్లో మీకోసం మీ పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. మీరు ఇలాంటి పిచ్చి పనులు చేసి ఫాస్ట్గా వెళ్ళి యాక్సిడెంట్స్ చేసుకొని సడన్గా మీకు ఏమైనా అయిందని తెలిస్తే పాపం మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమైపోతారు మీరే ఆలోచించుకోండి ఒకసారి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమైపోతారు ఒక్కసారి థింక్ చేయండి. జస్ట్ ఒక్కసారి, ఓన్లీ వన్స్. స్పీడ్ వెళ్ళే ప్రతిసారి ఒక్కసారి థింక్ చేసుకోండి, నాకేమన్నా అయితే మా పేరెంట్స్ ఏమైపోతారని ఒక్కసారి థింక్ చేసుకోండి. బయటకు వెళ్ళినప్పుడు సడన్గా మీ మమ్మీ వాళ్ళు మీ పేరెంట్స్కి మీ సన్కి ఇలా అయింది లేకపోతే మీ డాటర్కి ఇలా అయిందని న్యూస్ వస్తే వాళ్ళు ఏమైపోతారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. వాళ్ళు బతకగలుగుతారా? ఎంత బాధతో ఉంటారు, లైఫ్ లాంగ్ ఏడుస్తూనే ఉంటారు. అండ్ మీ వల్ల మీరు ఎవరినన్నా ముందలున్న వాళ్ళని గుద్దితే వాళ్ళ ఫ్యామిలీ కూడా లైఫ్ లాంగ్ బాధపడుతూ ఉంటుంది. అండ్ కారులో 4-5 ఉంచుకొని నీ హ్యాండ్లో డ్రైవింగ్ సీట్ ఇచ్చి నిన్ను నమ్మి 4 కూర్చున్నారు కారులో. అందరికీ ఏమన్నా అయిందంటే వాళ్ళందరి లైఫ్స్ నీ చేతిలోనే ఉంది. వాళ్ళందరి ఫ్యామిలీస్ రోడ్డు మీద పడతాయి. ప్లీజ్ జూనియర్స్ ఎవరైనా ఉన్నా కానీ, కొత్తగా బైక్స్ ఆర్ కార్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికి దండం పెట్టే చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా నడపండి బైక్స్ అనేవి. ప్లీజ్ బీ రెస్పాన్సిబుల్.
చిన్న ఏజ్లోనే మీరు ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని మీరు రియలైజ్ అయిపోయి స్పీడ్స్ ఆర్ ఫన్, బట్ స్పీడే కాదు లైఫ్ అని తెలుసుకున్నారంటే చాలా అంటే చాలా మంచి పొజిషన్లోకి వెళ్తారు మీ ఫ్యూచర్లో. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీ పేరెంట్స్కి మీరే ప్రపంచం. మీరు ఇట్లా మీకు మనకి ఇంత తక్కువ ఏజ్లోనే మనకి బైక్స్ అండ్ కార్స్ ఇప్పిస్తున్నారు. ఒకప్పుడు చూడండి, ఇప్పుడు నాకు అన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు కొనుక్కుంటున్నారు. వాళ్ళు బీటెక్లకి ఫోన్స్ కూడా లేవు తెలుసా. మనం ఎంత మంచి జనరేషన్లో ఉన్నామంటే మనకు అన్నీ తక్కువ ఏజ్లో దొరికిపోతున్నాయి, మనకి అన్నీ తక్కువ ఏజ్లోనే. బీటెక్లో కార్లు బండ్లు కొనిపిస్తున్నారు. ఒకప్పుడులో బీటెక్లో ఫోన్లు కూడా ఉండేవి కాదు. అంటే మనకి ఇచ్చిన ఆపర్చునిటీస్ని మిస్యూజ్ చేసుకోవద్దు అని అంటున్నాను నేను, అంతే. మీరు దాన్ని మంచి వేలో తీసుకున్నారంటే సో ఎంత రెస్పెక్ట్ వస్తుంది అంటే మీకు సొసైటీలో. ఫర్ ఎగ్జాంపుల్ నా స్టోరీ చెప్తాను నేనండి. నేను చెప్పాను కదా 17 ఇయర్స్కి నేను బైక్ తీసుకున్నా అని చెప్పేసి. నేను షోరూంలో బైక్ తీసుకుంటుంటే అండర్ ఏజ్ కదా, షోరూంలో లలిత్ అన్న మీకు చెప్పాను కదా మేనేజర్, అతను నిజంగా ఎన్ని రోజులు ఆలోచించారు నాకు తెలియదు. నాకు బైక్ డెలివరీ చేసే రోజు వరకు ఎంత భయపడ్డారు తెలుసా వాళ్ళకి నిజంగా ఎంత భయం వేసిందంటే ఈ అబ్బాయికి ఇప్పుడు బైక్ ఇవ్వచ్చా అంటే 400cc ఆయిస్లో మనకు దొరికిందంటే చాలా పెద్ద విషయం కదా. ఈ ఏజ్లో ఇతనికి 400cc ఇవ్వచ్చా అని చెప్పి చాలా భయపడ్డారు. ఎంత భయపడ్డారంటే చాలా భయపడ్డారు. బట్ నాకు ఎంతమంది అన్నారు తెలుసా నాకు కొనుక్కునేటప్పుడు కూడా, ఇంత ఏజ్లో ఆ బైక్ ఎందుకు రాని. ఇప్పుడు వాళ్ళందరి నోర్లు మూపించేసాను నేను. లలిత్ అన్న ఎంత రెస్పెక్ట్, ఎంత ప్రౌడ్గా చెప్పుకుంటాడు తెలుసా వాళ్ళ కస్టమర్స్కి. నేను వెళ్ళిన ప్రతిసారి నాకు 17 ఇయర్స్ నేను ఈ అబ్బాయికి బండి ఇచ్చాను. మిస్యూజ్ చేసుకోకుండా చాలా నీట్గా ఆపర్చునిటీని యూజ్ చేసుకొని చాలా నీట్గా ఇప్పుడు వరకు వచ్చాడు. 4 ఇయర్స్, నాకు ఇప్పుడు 21 ఇయర్స్. ఏమి కాకుండా నేను అస్సలు అంటే మిస్యూజ్ చేసుకోకుండా నేను తీసుకొచ్చా. అన్న అదే చెప్తాడు. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద అయిపోయాడు అబ్బాయి, ఎంత పర్ఫెక్ట్గా ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటే ఈ రేంజ్కి వచ్చాడు అని చెప్పి చెప్పుకుంటాడు అన్న. నాకు అట్లా మాటలు చెప్పినప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసా వీళ్ళని చూస్తుంటే. వర్షం చాలా పెద్ద అయిపోయింది, అందుకే సైడ్లో చాగాను. 1 hour నుంచి వెయిట్ చేస్తున్నాను వర్షం అయిపోతే వ్లాగ్ తీద్దామని చెప్పేసి. బట్ ఇది ఆగేటట్లేదు, చాలా కష్టంగా ఉంది. చినుకులు పడుతూనే ఉంది. నాకు ఎందుకు రిస్క్ తీసుకోదాం అనిపిస్తుంది గోప్రోకి ఎందుకు అని చెప్పేసి, అందుకే సైడ్లో ఆగాను. సో నేనేం చెప్పుకుంటున్నా అంటే ఇచ్చిన ఆపర్చునిటీని మిస్యూజ్ చేయకండి ప్లీజ్. గోల్డెన్ ఛాన్స్గా తీసుకొని చాలా నీట్గా చాలా ప్రశాంతంగా నడపండి వెహికల్స్ని. డోంట్ ఈగో రైడ్ ఆర్ ఈగో డ్రైవ్. అస్సలు ఈగోతో వెళ్ళకండి ఎప్పుడు. చాలా సేఫ్గా నడపండి బైక్స్ వచ్చేసి. ప్రతి ఒక్కళ్ళు తాగి అస్సలు నడపకండి, డ్రింక్ అండ్ డ్రైవ్ అస్సలు చేయకండి. చాలా అంటే చాలా సేఫ్టీగా వెళ్ళండి. ప్రతి ఒక్కళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారు ఇంట్లో. సో ఎంజాయ్ చేద్దాం, అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. జాగ్రత్తగా రైడ్స్కి వెళ్ళండి, జాగ్రత్తగా ట్రావెల్ చేయండి. మీకు అంతగానం స్పీడ్స్ వెళ్ళాలనిపిస్తే హైదరాబాద్లో చాలాగానం ట్రాక్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఖాళీ ఉన్న హైవేస్ అయితే ఉన్నాయి. యూ కెన్ గో దేర్ అండ్ ఎంజాయ్ స్పీడ్స్. అంతేగాని ఇట్లాంటి రోడ్స్ మీద మాత్రం అసలు స్పీడ్స్ వెళ్ళకండి. సో ఒకటే థింక్ చేసుకోండి, ఎప్పుడు బ్రెయిన్లో ఒకటే ఉండాలి, బీ రెస్పాన్సిబుల్. మీకోసం ఇంట్లో పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు. ఆ ఒక్క రీజన్ వల్ల మీరు అయిపోవాలి, ఇంకా మిగతాది ఏం అక్కర్లేదు, మిగతాది ఏం పెట్టుకోకండి బ్రెయిన్లో. పేరెంట్స్ కోసం మీరు ఆగాలంతే. అమ్మా ఎట్లా వర్షం అయితే అయిపోయింది. అండ్ ఇంకొకటి యూత్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు నేను ట్రావెల్ చేసేటప్పుడు కార్స్లో ఉన్నప్పుడు మన యూత్ గురించి చెప్తున్నాను, నిద్ర వస్తుందంటే ప్రతి ఒక్కళ్ళు నాకు నిద్ర వస్తుందని చెప్పరు. అంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే, ఇప్పుడు నాకు నిద్ర వస్తుందంటే నా కెపాసిటీ ఇంతేనా, నా గురించి రాంగ్గా అనుకుంటారేమో అని చెప్పేసి ప్రతి ఒక్కరు నిద్ర వచ్చినా కానీ చెప్పకుండా రిస్క్ తీసుకొని నడుపుతూ ఉంటారు. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మ్యాక్సిమం చాలా యాక్సిడెంట్స్ రాత్రి హైవేస్ మీద జస్ట్ ఒక సెకండ్ ఇట్లా కళ్ళు మూసుకొని తెరిచే లోపలే అయిపోతాయి. అందుకని చెప్పేసి నిద్ర వస్తుంది అని అనిపించగానే ప్లీజ్ పక్కన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్కి డ్రైవింగ్ ఇచ్చేసి మీరు పడుకోండి. ఒకవేళ మీకు ఎవరు లేకపోతే సైడ్లో నీట్గా వైట్ లైన్ ఉంటుంది కదా హైవే పైన, లేకపోతే ఏదో ఒక పెట్రోల్ బంక్ చూసుకొని సైడ్లో ఆపేసుకొని కార్ని మంచిగా డోర్లన్నీ లాక్ చేసుకొని పడుకొని నెక్స్ట్ డే నిద్ర అయిపోకుండా లేచి వెళ్ళిపోండి అంతే. అంతేగాని రిస్క్ తీసుకొని నడపకండి. సో రిస్క్ ఫ్రీ ఉండండి, ఎంజాయ్ చేయండి. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేద్దాం రైడింగ్ని, ట్రావెలింగ్ ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్. దాన్ని మిస్యూజ్ చేసుకోకండి. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాల్సిన థింగ్ ఏమన్నా ఉందంటే రైడింగ్ అండ్ డ్రైవింగ్, అదొక ఆర్ట్. సో డ్రైవ్ కేర్ఫుల్లీ, రైడ్ కేర్ఫుల్లీ, అందరూ జాగ్రత్తగా నడపండి మీ యొక్క వెహికల్స్ని. పక్కన పబ్లిక్ని కూడా చూసుకుంటూ ఉండండి. అండ్ దీంతో పాటే మన రైనీ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా,
సో ప్రతి ఒక్కరు చాలా సేఫ్గా అయితే ఉండాలి, ఎందుకంటే రైనీ సీజన్స్లో స్లిప్ అవుతూ ఉంటుంది వెహికల్, పక్కా జారి పడుతూ ఉంటారు, బ్రేక్స్ కూడా పర్ఫెక్ట్గా పడవు. సో రోడ్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, వాటర్ ఉన్నా పక్కన మనుషులు ఉన్నా కానీ నీళ్లు పడకుండా చూసుకుంటూ వెళ్ళండి. అర్థం చేసుకోండి ఏ రూట్స్లో వెళ్ళాలో, స్పీడ్స్ ఏ రూట్స్లో వెళ్ళకూడదు అని చెప్పేసి. ఇలా క్రౌడెడ్ ఉంటే స్పీడ్స్ అస్సలు వెళ్ళకండి. థ్యాంక్ యూ సో మచ్ గ్యాస్ బ్లాగ్ చూసినందుకు, అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటివరకు నేను బ్లాగ్ నచ్చితేనే షేర్ చేయండి అని చెప్తాను. బట్ ఈ ఒక్క బ్లాగ్ మీకు నచ్చినా నచ్చకపోయినా విఎన్ఆర్ స్టూడెంట్స్, మీరు అండ్ అదర్ కాలేజ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళకి వీడియో షేర్ చేయండి, కొత్త జూనియర్స్కి షేర్ చేయండి. మీకన్నా చిన్నగా ఉన్న బ్రదర్స్ ఉన్నా, లేకపోతే మీ ఫ్రెండ్స్ అయినా కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి నా మాటలు కొంచెమన్నా నచ్చి అట్లీస్ట్ ఒక్కళ్ళన్నా మారుతారు. సో దట్ నాకు కొంచెమన్నా హ్యాపీ ఉంటుంది, నా వల్ల ఒక్కళ్ళన్నా చేంజ్ అయ్యారు అని చెప్పేసి. మన కాలేజ్లో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇట్లాంటివి. సో యాజ్ అ సీనియర్, యాజ్ అన్ ఎల్డర్ బ్రదర్ నేను కొంచెం ఎడ్యుకేట్ చేద్దామని అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి నేను ఈ ఒక చిన్న వీడియోతో నేను మీ ముందరకు వచ్చాను. నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను కూడా క్షమించండి, నేను కూడా అంత పర్ఫెక్ట్ మోటివేటర్ ఏం కాదు. తప్పుగా ఏమైనా మాట్లాడితే క్షమించండి, ఇంకేమైనా మిస్ అయితే మీరే ఫిల్టర్ అవుట్ చేసుకోండి, ఓకేనా? ఫస్ట్ మనకి పేరెంట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మన మీద పెట్టుకున్న హోప్స్ అన్నింటినీ నిరాశ చేయకూడదు. వీ నీడ్ టు మేక్ దెమ్ గ్రేట్, వీ నీడ్ టు మేక్ దెమ్ ప్రౌడ్. వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఉంది సొసైటీలో, సో అది మనం కాపాడుదాము, చాలా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేద్దాము రోడ్స్ మీద. నా ఛానల్లో చూసే ప్రతి ఒక్క బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ బీ సేఫ్ గైస్. నేను దేవుడిని మొక్కుంటాను మీరు అందరూ సేఫ్గా ఉండాలని చెప్పేసి. ఆల్రెడీ నాకు నిన్న ఆ న్యూస్ కాలేజ్లో యాక్సిడెంట్ అయింది అని తెలిసిన దగ్గర నుంచి నాకు రిలేటే కాదు అది, బట్ ట్రావెలింగ్ ఈజ్ మై థింగ్ కదా. సో ప్రతి ఒక్కళ్ళు నాకు ఎంతమంది మెసేజ్ చేశారు తెలుసా, ఎంతమంది నాకు సేఫ్గా డ్రైవ్ చేయి, సేఫ్గా రైడ్ చేయి, ట్రావెలింగ్ చేస్తావు కదా సోలోగా, చాలా జాగ్రత్తగా నడుపు అని చెప్పి ఎన్ని మెసేజ్ చేశారు తెలుసా. మీరు చూపిస్తున్న లవ్కి థ్యాంక్ యూ సో మచ్ గైస్. నాకు జస్ట్ 1000 మంది సబ్స్క్రైబర్స్, 1000 మెంబర్స్ ఫ్యామిలీతోనే నాకు ఇంత లవ్ చూపిస్తున్నారంటే మీరున్నాక నాకు మాత్రం ఏం కాదు. నేను కూడా మీ నమ్మకంని పోగొట్టను. నేను చాలా జాగ్రత్తగా నడుపుతాను వెహికల్స్, చాలా జాగ్రత్తగా వెళ్తాను రైడ్స్కి, చాలా జాగ్రత్తగా చాలా సేఫ్టీగా తిరిగేసి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ గైస్. చాలు నాకు ఇంతమంది మెసేజ్ చేసి ఇంత లవ్ చూపిస్తున్నారంటే నాకు చాలు ఇప్పటికైతే. బట్ యా, మన ఫ్యామిలీ ఇంకా చాలా గ్రో కావాలి. ప్రతి ఒక్కరు చాలా సేఫ్గా నడపండి. మీ ఫ్యామిలీలో మెంబర్ని అనుకోండి నన్ను కూడా, ఎందుకంటే ఐఎమ్ థింకింగ్ అబౌట్ యూ గైస్. నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు ప్రతిసారి నాకు మన జూనియర్సే కాదు, నా సబ్స్క్రైబర్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు గుర్తొస్తున్నారు నాకు. సో యాజ్ అ ఫ్యామిలీ మెంబర్, యాజ్ అన్ ఎల్డర్ బ్రదర్గా చెప్తున్నాను, రైడ్ సేఫ్ గైస్. మీకు అంత నాలెడ్జ్ లేదన్నా, మేము ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నామంటే ఐఎమ్ ఫ్రీ హియర్, నేను అన్నీ నేర్పిస్తాను. మీరు రైడ్స్కి వెళ్ళాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ, కలిసి వెళ్దాం, అందరం కలిసి వెళ్దాము, చాలా సేఫ్గా కలిసి వెళ్దాము, చాలా సేఫ్గా తిరిగేసి వద్దాము. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. రైడ్ సేఫ్, రైడ్ హార్డ్, జాగ్రత్తగా నడపండి. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్, బాయ్.